అయ్యో కావాలన్నా అందరికి నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసి కర్ణాటక నుంచి చాలా మంది రామ్ చరణ్ గారి బర్త్డేకి బ్లడ్ బ్యాంక్ దగ్గర చాలా మంది అభిమానులు అయితే వచ్చారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ మా పేరు వెంకటేష్ అని, కర్ణాటక మాదే, బళ్ళారి నుంచి వచ్చినాము. నిన్న మొన్న బ్లడ్ క్యాంప్ చేసాము. ఒక 30 మెంబర్స్ బ్లడ్ డొనేట్ చేసాము. ఇయర్లీ మెగాస్టార్ అన్నయ్య బర్త్డేకి బ్లడ్ క్యాంప్ చేస్తాము. మళ్ళీ రామ్ చరణ్ బర్త్డేకి బ్లడ్ క్యాంప్ చేస్తాము. మళ్ళీ వాడు పుట్టినరోజుకి అన్నదానము, మళ్ళీ బీదోళ్ళకి అంతా సప్లై చేస్తుంటాము. వాటర్ సీట్ చేస్తుంటే అభిమానంతో చేస్తూ ఉంటాము. అభిమానంతో వస్తే మాకు ఖుషి ఉంటుంది, అంతేకాని దానింటి ఏం వచ్చేది ఏం కాదు. బీదోళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అన్నయ్య పేరు పైనింటి ఏమన్నా దానం చేస్తే బీదోళ్ళు అనుకుంటారు. ఇప్పటికీ ఫిలిం ఇండస్ట్రీలో అందరూ ఫిలిం హీరోలు అయినారు, కానీ ఇట్లా ధర్మం చేసే హీరోలు ఎవరు లేదు. అన్నయ్య మెగాస్టార్ తప్ప వేరే ఏ హీరో లేదు. ప్రతి ఒక్క దానాలు చేయాలంటే అది ఎక్సెప్ట్ బ్లడ్ రక్తదానము, మళ్ళీ అన్నదానము, ప్రతి ఒక్క వాటర్ సప్లై కానీ అన్ని తరంగా చేస్తూ ఉంటాం. ఇయర్లీ చేస్తూ ఉంటాం. ఇప్పటికి 15 years అని చేసేకి మేము. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఫాలో అవుతూ ఉంటారు మీరు? లేదు సార్, రాజకీయం ఏం లేదు, ఓన్లీ ఫిలిం. మెగాస్టార్ రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ అంత మెగా ఫ్యామిలీ. పవన్ కళ్యాణ్ గెలుస్తారంట సరే? 100% గెలుస్తారు. 100% గెలుస్తారు. గెలుస్తారు. ఎన్ని ఓట్లని మనం చెప్పేకి రాదు. గెలుస్తారు. హోమ్ మినిస్టర్ లేదా డిప్యూటీ సీఎం అనే గ్యారంటీ. అంటే పిఠాపురంలో అతని మీద దాడి జరిగే అవకాశాలు ఉన్నాయండి, జరుగుతాయి అంటారా? దాడి ఎవరు ఆయన మీద దాడి చేసే ఛాన్సే లేదు. దాడి చేసేకి రారు కూడా. అట్లా సీఎంకే వైసీపీ నాయకులారా అన్నప్పుడే ఏమి ఇచ్చేసుకోకున్నప్పుడు ఈ టైంలో ఎవరు ముట్టేకి ఎవరికి పవరే లేదు. రాజకీయం పవర్ ఉంటే కూడా ఆయన టచ్ చేసే పవర్ లేదు. ఆయన పవర్ స్టార్ అనే పెట్టినారు పేరు, దానికే పవర్. దాన్ని ఎవరు టచ్ చేయరు. 100% జనసేన విన్ అయిపోతారు. అతను ఓడించడానికి ఆంధ్రప్రదేశ్లో పెద్ద పెద్ద నాయకులు అందరూ వస్తున్నారు. ఓటుకి ₹1,00,000 కానీ లేదా ఇంటింటికి బండి కొని పెడతా అన్నారు. అట్లా డబ్బులు పంచితే గెలిచే అవకాశం నిలబడితేనే ఆపోజిట్ వన్ సైడ్ గెలుస్తాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జనసేన గ్లాసు పగిలితే రగులుతుంది, అది పాయింట్. ఓకే, జై జనసేన. ఓకే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎందుకు వచ్చారు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ కి? బ్లడ్ ఇదానికి వచ్చాము. అంటే రామ్ చరణ్ అంటే అంత అభిమానం మీకు? మాకు చిరంజీవి సార్ అన్న, రామ్ చరణ్ సార్ అన్న, పవన్ కళ్యాణ్ సార్ అన్న అందరూ ఒకటే మనకి. ఎందుకు అలాగా? ఏమో మనకి సొంత ఫ్యామిలీ మెంబర్ లెక్క మనకు ఫీల్ అవుతాం మేము. వాళ్ళు ఇక్కడ లేరు కానీ వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్నా, మా ఇంట్లో ఉన్నా, ఒకే ఇల్లు ఉన్నట్టు ఫీల్ అవుతాం మేము. ఫ్యామిలీ లెక్క ఫీల్ అవుతాం. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మొన్న గేమ్ చేంజర్ మూవీ వెళ్ళాము మేము, జూనియర్ ఆర్టిస్ట్గా చూడ్డానికి వెళ్ళాము. దగ్గర నుంచి చూసాము. సార్ వెళ్ళే టైం హాయ్ చెప్పారు మనకి. దగ్గర నుంచి మాట్లాడాము. సార్ ఫోటో గిటా అని భవన్ సార్ దగ్గర పంపించలేదు, కానీ దూరం నుంచి అంత క్రౌడ్ 4,000-5,000 మంది ఉంది కదా, అలాగే చెయ్యి ఉప్పుకొని వెళ్ళారు సార్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇచ్చారా బ్లడ్ ఇచ్చారు ఇక్కడ? ఇంకా ఇవ్వలేదు, ఇవ్వడానికి వచ్చాము. చాలా మంది ఉన్నారు. ఫిల్అప్ చేయాలంటే ఫారం ఫిల్అప్ చేసి తర్వాత ఇవ్వాలా. అంటే ఇక్కడ బ్లడ్ బ్యాంకులో కాకుండా బయట చాలా మంది బ్లడ్ కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఇవ్వచ్చు కదా బ్లడ్? ఇవ్వచ్చు, బయట కూడా ఇచ్చాము. ఏమంటే ఈరోజు సార్ది పుట్టినరోజు కదా, ఇక్కడ బ్లడ్ ఇచ్చి కొంచెం ఇక్కడ ఏముందంటే స్పెషల్లీ ఏముందంటే ఇక్కడ బ్లడ్ తీసుకుంటారు కదా, చాలా మంది పేదవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ నుంచి వాళ్ళు పంపిస్తారనమాట. బయట ఏమవుతుంది, చాలా మంది వేరే బ్లడ్ ఇస్తారు, వాళ్ళు అక్కడ పంపిస్తారో లేదో, వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటారో మాకు తెలియదు కదా. కొంతమంది డబ్బులు అమ్ముకుంటారు, వాళ్ళ ఉంటాయి, మనకు తెలీదు. ప్రాపర్గా యూజ్ అవుతుంది, వీళ్ళు ఇక్కడ నుంచి పంపిస్తారు. అందుకే ఇప్పుడు రామ్ చరణ్ బాబా ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు పిఠాపురంలో, గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? గెలిచే అవకాశం ఉందా లేదా కాదు, గెలుస్తారు కన్ఫర్మ్గా. ఇంకొకటి ఏమంటే మనము ఎప్పుడైనా ఎవరైనా అడిగినప్పుడు గెలుస్తారా లేదా కాదు,
ఫస్ట్ మనము నమ్మాల, వ్యక్తిని నమ్మి ఓటు వేయాల. మా పని అది అడగాలి మేమంతా. మీరు అడుగుతారు కరెక్ట్. మీరే మీడియా వాళ్ళే ఫస్ట్ స్ట్రెంత్. ఎప్పుడైనా మీడియా వాళ్ళు ఏం చెప్తారో అదే జరుగుతుంది. 90% మీరు చెప్పాలా ఒక మంచి వ్యక్తికి ఓటేయండి అని, మమ్మల్ని అడగకూడదు. అవునా కదా? మిమ్మల్ని అడగాలి, మీ పెద్దలు కాబట్టి. అడిగి మమ్మల్ని ఇంత దూరం తెచ్చారు మీరు. ఇంకొకటి ఏమంటే కంపల్సరీ గెలుస్తారు, అందరూ ఓటేయండి చూసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఐశ్వర్యం బతకొచ్చు, వాళ్ళు కారు పెద్ద పెద్ద కార్లు, ఇల్లులు ఉన్నాయి వాళ్ళవి, అన్ని అమ్ముకొని రోడ్డుకి వస్తున్నారు. అర్థం చేసుకోండి, ఎవరి కోసం? మా కోసమే కదా. అందరూ కొంచెం సపోర్ట్ చేయండి, ఓటేయండి. ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకోండి, తప్పను. తీసుకుని ఓటేయండి, మన డబ్బులు మనకి ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి క్యాన్వర్సింగ్ రామ్ చరణ్ వెళ్ళే అవకాశం ఉందంటారా? వాళ్ళు వెళ్తారో లేదో తెలియదు, షూట్ లో బిజీ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి క్యాన్వాసింగ్ అంటే ఎన్నికలప్పుడు ఇప్పుడు షూట్ లో బిజీ ఉన్నారు రామ్ చరణ్ సార్ ప్రస్తుతానికి. వాళ్ళు ఒక్కరోజు కూడా నీట్ గా పడుకుంటున్నారా లేదో తెలియదు. మొన్న ప్రీవియస్ గా 1 వీక్ షూట్కి వెళ్ళాము, డే నైట్. అంటే రామ్ చరణ్ గారు పవన్ కళ్యాణ్ కోసం ఏదైనా చేస్తారని చాలాసార్లు మేము విన్నాము. అదే క్రమంలో ఈసారి ఏమైనా వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? ఒకటి చెప్తాను చూడు బ్రో, వాళ్ళు ఏదైనా చేస్తారు. చేయంటే పక్కన వచ్చి నించొని మాట్లాడడం కాదు, వెనక నుంచి చేస్తూనే ఉంటారు, ఎవరికి తెలియదు. అది అర్థమైందా? అలాంటి సిచ్యుయేషన్ వస్తే, ఆ పొజిషన్ వస్తే వెళ్తారు. అర్థమైందా? వాళ్ళు బిజీ ఉన్నారు, వీళ్ళు బిజీ ఉన్నారు, అలా అని వెళ్ళట్లేదని కాదు. ఆ సిచ్యుయేషన్ వస్తే వస్తారు, లేదన్నట్లేదు, ఎప్పుడు తోడు ఉంటారు. అర్థమైందా? ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో, ఎక్కడి నుంచి వచ్చారు? హాయ్, నేను కృష్ణ నుంచి వచ్చాను, హైదరాబాద్. ఇది రామ్ చరణ్ గారు అంటే అభిమానం? నాకు చాలా అభిమానం రామ్ చరణ్ గారు అంటే. రామ్ చరణ్ ఫ్యాన్ నేను. రామ్ చరణ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా నేను ఇక్కడికి వచ్చి ఆయన చూద్దామని వచ్చా. ఇది బ్లడ్ ఇవ్వడం జరిగింది మీరు? బ్లడ్ అంతకుముందు జరిగింది, ప్రజెంట్ లేదు. అంతకుముందు అయితే ఇవ్వడం జరిగింది. రామ్ చరణ్ గారు అంటే ఎందుకు అంత అభిమానం మీకు? రామ్ చరణ్ గారి యాక్టింగ్ బాగుంటుంది. అతను ఫస్ట్ మగధీర చిరుత నుంచి నేను ఫ్యాన్. ఫస్ట్ దాని మగధీర సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. చిరుతలో నేను చాలా ఫస్ట్ సినిమా చూసినాక ఆయన యాక్టింగ్ చూసి నేను చాలా థ్రిల్గా ఫీల్ అయినా. అప్పటి నుంచి రామ్ చరణ్ గారు నేను అభిమానంగా ఉంటున్నా. రామ్ చరణ్ గారు అన్న, మెగా ఫ్యామిలీ అన్న, అల్లు అర్జున్ గారు కానీ, చిరంజీవి కానీ, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా మెగా అభిమానిగా నేను చాలా గర్వపడుతున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, ఆయన ఇప్పుడు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? గెలిచే అవకాశం నేను అనుకుంటున్నా. మ్యాక్సిమం ఆయన ఖచ్చితంగా గెలుస్తారు. నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్కి ఒక సీఎంగా అవుతారు. అయ్యి మన ప్రజల యొక్క అతను ఉద్దేశం ఏంటంటే, ఒక ప్రజలు ఇంతవరకు ఏం ఒకళ్ళు నమ్మి అందరికి ఓటేస్తుంటారు, మోసపోతున్నారు. కానీ ఈసారి ఖచ్చితంగా గెలవాలి, మన ముందుకు నడిపిస్తారు, రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారని మేము అందరూ కోరుకుంటున్నాం. మేము కల్పిస్తాం కూడా. బాబాయ్ సపోర్ట్ చేస్తారంటారా? బాబాయ్ అంటే అబ్బాయి అంటే రామ్ చరణ్, బాబాయ్ అంటే పవన్ కళ్యాణ్. రామ్ చరణ్ గారు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తారంటారు? నా ఉద్దేశం అయితే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను నేను. ఎందుకంత డౌట్ చెప్తున్నా? డౌట్ ఏం లేదు, మీరనే అబ్బాయి బాబాయ్ అంటే ఎవరైనా అర్థం కాదు. ఆయన అయితే సపోర్ట్ చేస్తారని నాకు ఖచ్చితంగా ఉద్దేశిస్తున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఓడించడానికి పెద్ద పెద్ద నాయకులు అందరూ దిగుతున్నారు. అక్కడికి ఓటికి ₹1,00,000 పంచడానికి సరే అక్కడ తిరుగు లేకుండా చేస్తున్నారంట. ఇప్పుడు ₹1,00,000 పంచినా సరే అక్కడ ఓడిపోయే అవకాశాలు ఉంటాయి డెఫినెట్ గా. అలా ఏమైనా ఉంటాయా? లేదు, ఎవరు డబ్బులు తీసుకున్నా సరే ఎవరికి వేయాల్సిన ఓటు వాళ్ళు వేస్తారు. కానీ ఖచ్చితంగా డబ్బులు అయితే తీసుకుంటే ఎవరు ఇస్తే ఎవరు వద్దుంటారు. అంత డబ్బులు తీసుకుంటే వేయాల్సిన ఓటు ఎవరికి వేయాల్సి వాళ్ళకి వేస్తారు. అంతే, ఫైనల్ డెసిషన్. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. మన దగ్గర ఒక స్పెషల్ వ్యక్తి అయితే ఉన్నారు. ఈ అబ్బాయి వచ్చేసరికి ఒడిశా నుంచి రామ్ చరణ్ గారికి బ్లడ్ డొనేషన్ చేయడానికి వచ్చారు. ఒడిశాలో కూడా రామ్ చరణ్ గారి అభిమానులు ఉన్నారంటే ఇప్పుడు ఒక ఆశ్చర్యం అని చెప్పుకోవచ్చు. హాయ్ బ్రో. हाय, कहाँ से आया? मैं ओडिशा से आया हूँ। क्यों आया इधर? आज रामचरण सर का बर्थडे है तो इसलिए मैं आया हूँ। दे दिया, ब्लड दे दिया इधर? हाँ, अपडेट दिया है और वेदिका में शाम को सेलिब्रेशन है, वहाँ भी जाऊँगा। कहाँ है वो सेलिब्रेशन का? शिल्पकला वेदिका। शिल्पकला वेदिका, हाँ। शिल्पारामम में। हाँ हाँ हाँ। और आज मागाधीरा भी रिलीज हो रहा है, वो भी जाऊँगा, इसलिए उड़ीसा से आया हूँ। ये रामचरण सर उतना उतना प्यार क्यों रामचरण सर को ऊपर से? मैं जब फर्स्ट मगधीरा देखा था उस टाइम से ही रामचरण सर का बहुत बड़ा फैन हुआ है। ओडिशा में जब भी रामचरण सर का जितना भी फिल्म रिलीज होता है, मैं बार बार, आप मेरा फेसबुक भी देख सकते हैं, बार बार मैं 50 बार भी गया हूँ। इधर हैदराबाद में कहाँ रखता आप? हैदराबाद पे एक पीजी पे कुछ दिन के लिए आया हूँ। क्यों आया हैदराबाद? सिर्फ बर्थडे सेलिब्रेशन। ओनली सर बर्थडे सेलिब्रेशन के हैदराबाद को आया आप? हाँ, उतना प्यार क्यों? अंदर वो भी ओडिशा से आया? हाँ हाँ हाँ, जस्ट कल ही आया और 2 दिन रुक के चला जाऊंगा। पवन कल्याण सर वो बाबा है ना, पवन कल्याण,
पवन कल्याण हाँ। मालूम आपका? वो पवन कल्याण सर आंध्र में इलेक्शन कर रहा है, एमएलए कंसिस्टेंट कर रहे हैं। हाँ। वो पवन कल्याण तुम्हारे कल इलेक्शन में विन हो जाता? नहीं, मैं अदर स्टेट से हूँ लेकिन डेफिनेटली पवन कल्याण सर को सपोर्ट करता हूँ। क्यों? वो मतलब गरीब लोग को जिस तरह देखते हैं, आंध्र पे जिस तरह का पॉलिटिकल सिचुएशन है, आई थिंक वो आएंगे तो कुछ सुधार आएगा। ओके ब्रो, थैंक यू ब्रो। थैंक यू। ఇంకా జన్మదిన వేడుకలు చాలా అత్యంత వైభవంగా జరుపుకోబోతున్నాం. ఇండస్ట్రీ నుంచి ప్రముఖ దర్శకులు, ప్రొడ్యూసర్స్, హీరోస్, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ విచ్చేస్తున్నారు. తప్పనిసరిగా మీరు అందరూ అక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా తెలుగు రాష్ట్రాలను కాకుండా ప్రపంచం మొత్తంగా అనేక ప్రాంతాల్లో రక్తదానం చేస్తున్న రక్తదాతలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అన్నదానం, మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా త్రాగునీరుకి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అనేక ప్రాంతాల్లో ట్యాంకర్స్ ద్వారా త్రాగునీరు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై చిరంజీవ, జై జై చిరంజీవ. సూపర్ స్టార్ గారు పుట్టినరోజుకి మేము బ్లడ్ డొనేట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. అలాగే మేము చిరంజీవి గారి మీద అభిమానంతో మా అభిమానం చాటుకోవడానికి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ఒకటి చేశాము. అది ఈరోజు సందర్భంగా మా టీం అందరం కూడా ఇక్కడికి వచ్చేసి మేము బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. చాలా ఆనందం. చిరంజీవి గారికి అలాగే రామ్ చరణ్ గారికి మన మెగాభిమానులు అందరూ కూడా ఈరోజు బ్లడ్ డొనేట్ చేసి, ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా, నలుమూలలు ఎక్కడున్నా కానీ ప్రతి ఒక్కరూ డొనేట్ చేసి మేమున్నాం ప్రాణాలు కాపాడడానికి, ఆపదలో ఉన్న వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి మేమున్నాం అంటూ ఈ మెగాసేన అందరూ ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.